ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు. అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మనుషుల యొక్క జీవితాలలో చాలామంది లాస్ట్ మాటలు చాలా విలువైనగా భావిస్తూ ఉంటారు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారే సిలువలో ఆఖరి మాటలను మాట్లాడారు. అవి 7 మాటలుగా మనకు కనిపిస్తా ఉంటాయి. అందులో ఒక మాట మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో. మొదటి మాట ఏమని పలికారు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని పలికారు. వీరు అంటే ఎవరు? అక్కడ ఆయన్ని ఎవరైతే సిలువ వేశారో వారందరి కోసం ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అందులో అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అనేక ధర్మశాస్త్ర ఉపదేశకులు గూడా ఉన్నారు. వారందరూ అసలు ఏం చేశారు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించినప్పటి నుంచి ఆయన్ని ఆ దారిలో ఈడ్చుకుంటూ వెళ్లారు. ఆయన్ని సిలువ వేయమని అనేక మంది ప్రజలకు సమూహము గూడా ఈయన్ని సిలువ వేయాలని బిగ్గరగా కేకలు వేశారు. కేకలు వేసి ఆయన చేయని నేరాలు మోపారు. ఆయన మీద ఉమ్ములు వేశారు. ఆయన్ని అవమానించారు. మానసికంగా, శారీరకంగా కూడా ఆయన్ని ఎంతో హింసించారు. అంతేకాదు ఆయన అనేకమైన ప్రాంతాలకి ఏ కాలినడకనైతే సువార్త ప్రకటించడానికి వెళ్లారో, మళ్ళీ సువార్త ప్రకటించడానికి వెళ్ళకుండా ఆయన కాళ్ళకు మేకులు దిగ్గొట్టించారు. ఏ చేతులతో అయితే యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డివారిని సహితం స్వస్థపరిచారో, ఎవరు ముట్టుకోలేని వారిని సహితం కుష్ఠరోగులను ఆయన శుద్ధి చేసి బాగు చేశారో, అదే చేతులకి మేకులు కొట్టించి ఆయన్ని సిలువ వేశారు. ముళ్ళ కిరీటము పెట్టించారు. అంతేకాదు పక్కలో బల్లెపు పోటుతో ఆయన్ని పొడిచారు. ఆయన శరీరాన్ని ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలతో ఆయన్ని ఎంత సూదుల్లాంటి ముల్లులు కలిగిన కొరడా దెబ్బలతో ఆయన వీపునంతటిని చీల్చివేసినప్పటికీ కూడా ఆయన ముళ్ళ కిరీటం ద్వారా రక్తం దారలై కారుతూ ఉన్న సందర్భంలో కూడా చూడడానికి వీలు కాలేని రక్తసిక్త మడుగులో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన పలికిన మాట మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికారు. అంత గాయాలలో వేదనలో ఉన్నప్పుడు ఎవరన్నా అయితే ఆ బాధలకి ఆ మనుషుల్ని శపిస్తారు, లేదంటే ఆ మనుషుల్ని తిడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆ మనుషులను ప్రేమించారండి. ఆయన ఆయన గాయాలు ఆ బాధల వైపు చూడలేదు గానీ ఆ మనుష్యుల యొక్క వారి విధానాలను బట్టి ఎంత అపహాసించినా మానసికంగా గాని, శారీరకంగా గాని చిత్రహింసలు పెట్టినా గూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు కూడా చేయలేని పాపాలతోటి నిండుకొని ఉంటూ ఉన్న సందర్భంలో నన్ను దేవుడు క్షమిస్తాడా? క్షమించడేమో అని చెప్పేసి వెనుకకు తగ్గుతూ ఉన్నవారు ఉండొచ్చు. కానీ ఆయన ఏ పాపినైనా క్షమించడానికి సిలువలో మన కోసం తన ప్రాణాన్ని అప్పగించిన దేవుడండి. కనుక చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీరు, ఈ సందేశం వింటున్న మీరు ఒకప్పుడు దేవునికి దగ్గరగా వచ్చి మళ్ళీ దూరం అయిపోయి ఉన్నారేమో, ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉన్నారేమో, కానీ దేవుడు చాచిన చేతులతో మిమ్మల్ని క్షమించి మళ్ళీ ఆయన హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ గుడ్ ఫ్రైడే మెసేజ్ ద్వారా ఆయనకి ఇంకా దగ్గరగా కావాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుని బిడ్డలమైన మనము క్షమించే లక్షణాన్ని కలిగి ఉండాలని ప్రభువు సిలువలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.